తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 24వ తారీఖు మనకి రెండో నెల ఏదైతే 2026కి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో నిన్నటి వరకు చాలామంది రైతుల ఖాతాలలోనైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల నిధులు 2 ఎకరాలకి అంటే 2 సీజన్లకు కలుపుకొని ఒక ఎకరానికి దాదాపు 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు, ఇక అటు బోనస్ డబ్బులు 500 రూపాయల నిధులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది నిన్నటి వరకు. ఇక ముఖ్యంగా నిన్నటి వరకు అయితే కొన్ని 32 నుంచి మనకి దాదాపు ఏదైతే 28 జిల్లాల వరకు ఉన్నటువంటి జిల్లాలలో కొన్ని జిల్లాలలో డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, వానాకాల రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాలలో మనకి ఈరోజు ఏదైతే రాత్రి వరకల్లా డబ్బులు మీ ఖాతాలలో జమ అవుతాయి, ఎటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలలో పంపిణీ అవుతుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఒకటి తర్వాత ఒకటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా చాలామందికి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అనేది పడడం లేదు. సో వారందరికీ ఇంకా ఎప్పటి నుంచి జమ అవుతాయి ఈ డబ్బులు? మనకి ఎకరం, అర్ధ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకు నిన్నటి వరకు డబ్బులను అయితే ఒక 15% అయితే పూర్తి చేయడం అయితే జరిగింది 100%లో నుండి. ఇక ముఖ్యంగా ఈ 100% వరకు రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాలలో, అన్ని జిల్లాల రైతులకు, అన్ని ఎకరాల రైతులకు ఈ యాసంగి రైతు భరోసా, వానాకాల రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయలు ఎప్పటి వరకు, ఏ తారీఖు వరకు జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా, వానాకాల రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయల నిధులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయల యాసంగి వానకాల రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసినటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒక అర్ధ ఎకరం ఏదైతే 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం నుంచి మొదలుకొని 6.5 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి ఈరోజు రాత్రి వరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో డబ్బులను అయితే విడుదల చేసేందుకు చూస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా మనకి రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరి నెల 19వ తారీఖు నుంచే రిలీజ్ చేయడం అయితే చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈరోజు అయితే రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక అటు మనకి ఏదైతే బోనస్ డబ్బులు మనకి ఏదైతే 500 రూపాయల బోనస్ డబ్బులను కూడా కలుపుకొని అయితే రైతుల ఖాతాల్లో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో సరైన టైంకి జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని ఉన్నారా లేదని అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత ఎన్పిసిఐ లింక్ కూడా మీరైతే చేయించుకొని ఉన్నారని అయితే చెక్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది. అదేవిధంగా తప్పకుండా రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరైతే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.